మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రస్తుతం వైజాగ్లో ఉన్న వైజాగ్లో మనకు ఎలాంటి పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి దగ్గరికి అయితే ఈరోజు మనం వచ్చేసామో ఆయనే శ్రీ తలశీల విజయ్ మోహన్ గారు. ఆయన గురించి ఇక్కడ వైజాగ్లో తెలియని వాళ్ళు లేరు. పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క అధినేత శ్రీ లక్ష్మీ తలశీల ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ అధినేత ఆయన. ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్లు ఏంటి, కన్స్ట్రక్షన్స్లో ఆయన ఎలా దిగారు, అలాగే పొలిటీషియన్గా కూడా టీడీపీ మెంబర్గా ఆయన యాక్టివ్గా ఉండి ఎన్నో పబ్లిక్ సర్వీసెస్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఆయన మాటల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, అసలు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చున్నారు? నేను రెగ్యులర్ బిల్డర్ని అయితే కాదమ్మా. ఓకే. బట్ ఇది అనుకోకుండా నాకు ఫ్రెండ్స్ అందరు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డర్స్ అందరు నా ఫ్రెండ్స్. ఓకే. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు రైట్ ఫ్రమ్ 25 years నుంచి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఇక్కడ మేము 30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. వ్యవసాయం చేస్తూ ఉన్నాక అనుకోకుండా సిటీ పెరగటము, ఇక్కడ గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్లో కలవటం, తద్వారా ఇక్కడ హ్యాబిటేషన్ పెరిగిన తర్వాత చైతన్య స్కూల్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేబీ 2016 నాకు గుర్తుండి వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం నా క్లోజ్ ఫ్రెండ్ శేషబాబు గారని, సురేష్ గారని ఇక్కడ ఏజిఎం గారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అప్పుడు మేము తక్కువ అనుభవంతో అయినా 8 నెలల్లో మేము 2,25,000 ఎస్ఎఫ్టీ కట్టి ఇచ్చేసాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకి కూడా మేము ఒక 70,000 ఎస్ఎఫ్టీ కట్టి ఇచ్చేసాము. బట్ కమర్షియల్గా బయటికి ఇస్తానికి అది మేము అంత అనుభవం ఉన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే లేనమ్మా. ఫస్ట్ కన్స్ట్రక్షన్ నుండి రాలేదు మీరే? రాలేదు. ఫస్ట్ అంటే మీ జర్నీ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు సార్? నేను ఫస్ట్ ఇక్కడికి 1992లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత నాకు వీడియోకాన్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఓకే. వీడియోకాన్ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ ప్లస్ నాకు ఫైనాన్స్ కంపెనీ ఉండేది. ఓకే. 3-4 years తర్వాత నాకు క్లాస్మేట్స్ అంతా మండపేట నుంచి ఇంజనీరింగ్లో అది వాళ్ళందరితో పాటు టోల్ గేట్స్ అని, వైన్స్ అని డిఫరెంట్ బిజినెస్లు చేసాము. బట్ ఎండ్ వచ్చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్లోకి వచ్చేసి. ఓకే. అంటే వీడియోకాన్ కంపెనీతో స్టార్ట్ అయింది ఎప్పుడో. వీడియోకాన్ కంపెనీకి నేను మా కజిన్ ఒక ఆయనకి టీవీ షాప్ ఉండేది. అతని గుడ్ విల్తో ఈ 3 districtsకి బ్లాక్ అండ్ వైట్ టీవీస్, రెఫ్రిజిరేటర్స్, అన్ని అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినాయి. అదొక 5-6 ఏళ్ళు చేశాను. తర్వాత నేను తనకు అప్పచెప్పి. ఓకే. మీరు వైజాగ్ వాస్ కాదా సార్? కాదండి. ఓకే. మీరు హైదరాబాద్ నుంచి? మాది స్వస్థలం నిజామాబాద్. ఇంకా మా పేరెంట్స్ అది నిజామాబాద్ లోనే ఉన్నారు. తర్వాత నా చదువులన్నీ కూడా హైదరాబాద్ లోనే. ఓకే. మీరు కంప్లీట్ గా ఇంకా వైజాగ్ షిఫ్ట్ అయిపోయారా సార్? 32 సంవత్సరాలు అయిపోయినట్లే, అంత అయిపోయినట్లే. ఓకే. మీ కిడ్స్ అందరు ఇక్కడ? పిల్లలు నాకు 2 daughters అమ్మా. పెద్ద పాప US లో ఉంటుంది. 2 వివాహాలు అయిపోయినాయి. పెద్ద పాపకి ఒక బాబు, ఒక పాప. చిన్న పాప కూడా వివాహమే, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. నైస్ ఫ్యామిలీ. కొమ్మాది అనేది మనకు సెకండ్ జూబ్లీ హిల్స్ ఆఫ్ వైజాగ్ అని చెప్పొచ్చు. అంటే అప్పట్లోనే మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవడం వల్ల అంటే ఈ ఏరియా పర్టికులర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీకు ఎలా థాట్ వచ్చింది? యాక్చువల్గా నేను ఇది రియల్ ఎస్టేట్ కోసమో లేకపోతే ఇది డెవలప్ అవుతుంది, ఇది మరొక జూబ్లీస్ లాగా అవుతుందని ఏ రోజు ఊహించలేదమ్మా. మాకు బేసికల్గా మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చున్నాను. సిటీకి దగ్గరలో వ్యవసాయం చేయడానికి ఏది బాగుంటుంది అని చెప్పి నేను చాలా అన్ని చూశాను. ఈ 3 జిల్లాల్లో ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ నాకు ఐడియా ఉంది. నేను తిరిగి తర్వాత భారతీపురము, శ్రీకాకుళం అన్ని వ్యవసాయ భూములు చూసి ఇంకా అంత దూరము పిల్లలు చిన్నవాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసే ఉద్దేశం కష్టమవుతుందేమో అని దగ్గరలో ఏముంటుంది అని నాకు ఒక ఫ్రెండ్ చూపించాడు. ఇక్కడ కొమ్మాది, ఇక్కడ అరటి తోట అది బాగుంటుంది అని చెప్తే నేను 1994లో ఇక్కడ ఫస్ట్ అరటి తోట కోసం అని చెప్పి నేను ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాను. తర్వాత అది స్లోగా ల్యాండ్ డెవలప్ చేసి దీంట్లో
కరివేపాకు వేసామమ్మా మేము. కరివేపాకు ఒక 15-20 సంవత్సరాలు విశాఖపట్నంకి ఇక్కడి నుంచే కరివేపాకు వెళ్ళేది. వేరే రైతులు అది చూసుకునేవాళ్ళు. తరాతిగా కొంచెం కొంచెం ఇక్కడ కూలీలు దొరకపోవటం, ఇది జీవీఎంసీలో కలిసిపోయిన తర్వాత నేను వ్యవసాయం తగ్గించేశాను. ఇప్పుడు కూడా అగ్రికల్చర్ చేస్తున్నాం. ఇంకా చేస్తున్నాం. బనానాది ఉంది, చేస్తున్నాం. కానీ సీరియస్ అగ్రికల్చరిస్ట్గా అయితే లేను నేను. సో అనుకోకుండా సిటీ కలిసి డెవలప్ అయింది. ముందు చూపు ఉండటం అది కొంచెం అంత పెద్ద పెద్ద వర్డ్స్ లేవు కానీ, బట్ స్టిల్ నేను ఇక్కడ నుంచి వెళ్ళటానికి అవకాశం కూడా దొరకలేదు. ఎందుకంటే ఈ విశాఖపట్నం అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. నేను వచ్చి ఇన్వెస్ట్ చేశాను తప్పితే ఇది అమ్మటానికంటూ ఇంకొక అవకాశం దొరకలేదమ్మా. ఇప్పుడు వరకు దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకుంది CBITలో గండిపేటలో. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ ₹1,00,000 ఎకరం. ఇక్కడ నేను 4 లక్షలు పెట్టుకున్నాను నేను అప్పట్లోనే. 1996లో అక్కడ 1,00,000-2 లక్షలు, అంతకంటే ఎక్కువ కోకాపేటలు కానీ ఎక్కడ అంతకంటే లేవమ్మా. ఇప్పుడు ఆ కొండలు కానీ ఆ వెనక మా హాస్టల్ బ్యాక్ సైడ్ ఉండేవి కూడా అసలు ఎవరు అడిగేవాళ్ళు కూడా కాదు. సో అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇక సెటిల్ అయిపోయాము. మళ్ళీ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. సో అలా 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 ఇక్కడి నుంచి శ్రీకాకుళం, భోగాపురం చాలామంది నేను చూసి వచ్చిన ల్యాండ్స్ నేను సజెస్ట్ చేస్తే కొనుక్కున్నారు. అన్నీ డెవలప్ అయినాయి. కానీ ఇప్పుడు మంచి రోజులు వస్తాయని ఒక ఆశతో మేము వెయిట్ చేస్తున్నాం. అవును సార్. సార్, ఇందాక మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ల్యాండ్ బ్యాంక్. ల్యాండ్ బ్యాంక్ అంటే ఏంటి సార్? ల్యాండ్ బ్యాంక్ అంటే మీకు ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ ఉన్నట్టే ల్యాండ్ బ్యాంక్. ఇప్పుడు అమ్మ ఒకళ్ళకి 1 ఎకరం ఉంటుంది, ఒకళ్ళకి 2 ఎకరాలు ఉంటుంది, ఒకళ్ళకి 3 ఎకరాలు ఉంటుంది. ఒక పర్పస్ కోసమో లేకపోతే ఒక హెడ్ ఆన్ అకౌంట్ కింద ఒక అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటే దాన్ని ల్యాండ్ బ్యాంక్ అంటాం జనరల్గా. పర్సన్ అనక్కర్లేదమ్మా, ఒక ఫర్మ్ కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, అందరూ కలిపి దాన్ని ఎక్వైర్ చేసి ఒక పర్పస్ కోసం వస్తే దాన్ని ల్యాండ్ బ్యాంక్ అంటాం జనరల్ గా. అలాంటిది మీరు కూడా అప్పుడు స్టార్ట్ చేసి ఉండే అంటే ఎక్వైర్ చేసాము. మీరు ల్యాండ్ బ్యాంక్ అనండి, ల్యాండ్ అనండి. కాకపోతే ఇది అంటే కొనటానికి వచ్చినప్పుడు వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా సజెస్ట్ చేసాము. మనతో పాటు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుని ఉన్నారు. సో వాళ్ళందరూ మేము ఎప్పుడైనా డెవలప్మెంట్కి ఇచ్చినా, లేకపోతే నేను డెవలప్ చేసినా, వాళ్ళు డెవలప్ చేసినా ఒకే తాటి మీద వెళ్ళిపోతాము. సో అట్లా ఒకళ్ళుగా ఇంత కొనాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకని వచ్చి ఈ 25 yearsలో ఎవరి దగ్గర సర్ప్లస్ అమౌంట్స్ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నారు. అవునమ్మా. అయితే ఇప్పుడు ఓన్లీ స్కూల్స్ కి ఇచ్చే వాటికేనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, లేదా రెసిడెన్షియల్ పర్పస్ కూడా చేస్తున్నారు? లేదమ్మా, స్కూల్స్ కి ఇచ్చేవి ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకా అన్ని సంవత్సరాలు లాంగ్ లీజ్లో ఇచ్చే ఉద్దేశం మాకు కూడా లేదు. డెఫినెట్గా దీన్ని ఏదన్నా ఒక హై రేజ్ దానికి ప్లాన్ చేస్తున్నారు. సరే, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అన్నారు, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అన్నారు, ఇలా ఎన్ని ఫీల్డ్స్ కోసం చెప్పారు మాకు. ఇప్పుడు చాలా మందికి కార్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటాయి. మీరు ప్రెసెంట్ ఏ కార్ యూజ్ చేస్తున్నారు? మీకు కూడా కార్స్లో ఇంట్రెస్ట్ ఉందా? కార్లనే కదమ్మా, నేను చిన్నప్పటి నుంచి నాకు వెహికల్స్ చాలా పిచ్చి. అంతే. నేను ఫస్ట్ చేతకు వాడిన, తర్వాత హీరో హోండా బండి ఫస్ట్ ఇండియాలో 86th నంబరు. నేను మా ఫాదర్ని ఇబ్బంది పెట్టి మరీ కొనిపించాను. తర్వాత అలా ఏది అంటే మోడల్ ఏది వస్తే కొంచెం కొనే, తర్వాత మారుతి, తర్వాత జెన్ వచ్చింది. జెన్ తర్వాత నేను రేంజ్ రోవర్ వాడాను. తర్వాత ఇప్పుడు జాగ్వార్ ఉందమ్మా. అది ప్యాషన్. మా ఫాదర్ అంటుంటారు, ఎందుకురా 3 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తూ ఉంటావు, అది ఎందుకు, దానికి ఏం రావు కదా అంటాడు. బట్ నాకు కార్లు ఇష్టం. రేసింగ్ కూడా, రేసింగ్ ఏజ్ అయిపోయింది, చేస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు రేసింగ్, ఈ కొత్త రోడ్స్, ఇది కష్టం తల్లి, రేసింగ్ వెళ్ళే అంత. అంటే అప్పట్లో బై రోడ్ వెళ్ళేవాళ్ళం, నిజామాబాద్కి ఇక్కడ నుంచి బై రోడ్ వెళ్ళేవాడిని. నేను డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం. ఆల్మోస్ట్ 2011 వరకు నేను బై రోడ్ వెళ్ళేవాడిని. తర్వాత ఇక ఫెసిలిటీస్ వచ్చినాయి, ఫ్లైట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు రోడ్స్ కూడా పెరిగినాక కొంచెం అంత సమయం ఎందుకు అని తగ్గింది. కానీ బట్ డ్రైవింగ్ నాకు చాలా
ప్యాషన్ ఇష్టం బాగా. ఓకే. ఫ్యూచర్లో విజయమోహన్ గారిని చూడాలంటే ఎలా? అంటే కన్స్ట్రక్షన్లో కానివ్వండి, ఇంకా అగ్రికల్చర్, స్పోర్ట్స్, ఇలాంటి ఎన్నిట్లో కూడా ఎలా చూడొచ్చు మేము? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు హ్యాపీగా ఉన్నామమ్మా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం చేయదో అనవసరం, మనుషులు ప్రశాంతంగా ఉన్నాం. ఓకే. ఇలాగే నేను పండగ చేసిన మొత్తం మా కొమ్మాది కానీ చుట్టుపక్కల అందరితో కలిపి నేను పండగ జరుపుకుంటాము. ఏదైనా సంబరాలు చేసుకుని అందరితో చేసుకుంటాము. నేనున్న ఫ్రెండ్స్, నేనున్న గేమ్ గోల్ఫ్ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడున్నా అందరితో కలిసి హ్యాపీగా ఉంటే రాజకీయాలు, పాలిటిక్స్ అవన్నీ తర్వాత నెక్స్ట్ అది. బట్ డెఫినెట్గా చేస్తాము. నేను ఓపెన్గా చెప్తాను, నేను నాకు తెలిసిన ఓటు హక్కు వచ్చిన నుంచి మాకు తెలుగుదేశం చాలా పిచ్చి. సో ఎవరున్నా ఎవరు లేకపోయినా తెలుగుదేశం అంటే బాగా అభిమానులు. ఓడిపోయినప్పుడు బాధపడ్డాము, గెలిచినప్పుడు సంతోషపడ్డాము. అలా అని వేరే పార్టీలు ఫ్రెండ్స్ లేరు లేకపోతే వాళ్ళని మాట్లాడకూడదు అనే భావజాలం అయితే చాలా తప్పు. అందులోంచి మేము పెరిగి రాలేదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అందులో కాంగ్రెస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా మినిస్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరే పార్టీల్లో కూడా నేను అందరితోనూ బాగుంటాం. కాకపోతే ఎలక్షన్ అంటూ వచ్చేసరికి నేను చాలా శ్రూడు. నేను పక్కా తెలుగుదేశం. దాంట్లో రెండో ముచ్చటే లేదు, ముచ్చట కూడా లేదు. ఇంకా అసలు ఆలోచనలు ఎవరన్నా అన్నా మన దగ్గర ఒప్పుకునేదే లేదు. అది తప్పైనా ఒప్పైనా అంతే. అది లాస్ట్ దాకా ఎప్పుడైనా అంతే అంతే. దాంట్లో ఇక్కడ కాకపోతే నచ్చకపోతే కొంచెం కామ్గా ఉంటాము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్.